నిషేధిత జాబితాలో నుండి పేదల ఇళ్లను తొలగించాలని బీజేపీ శ్రేణులు ధర్నా చేపట్టారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిషేధిత జాబితాలోని ఇండ్లు భూముల బాధితులను తొలగించాలని ఆలేరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఎంఆర్ఓ ఆంజనేయులకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ ధర్నాను నిర్దేశించి ఆలేరు అసెంబ్లీ కన్వీనర్ చిరిగే శ్రీనివాస్ మాట్లాడుతూ బాధితులకు న్యాయం జరిగే వరకు బీజేపీ మీ వెంట ఉంటుందని వారికి భరోసా కల్పించారు. 22A వల్ల నష్టపోతున్న బాధితులకు వెంటనే న్యాయం చేయాలని 1908లోని సెక్షన్ 22A పిఓటి యాక్ట్ 1997 చట్టాన్ని 9/2026లో అమలు చేస్తూ ప్రభుత్వం లిస్టు విడుదల చేసింది. కానీ అప్పుడు పంచాయతీలో ఎలక్షన్లు మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నందువల్ల ప్రజలలో వ్యతిరేకత వస్తుందని ఆపి ఎన్నికల్లో కల్లబొల్లి మాటలు చెప్పి గెలిచిన కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలపై భస్మాసుర హస్తం పెట్టి వారి జీవితాలను అయోమయంలో పడేశారు. కష్టపడి కట్టుకున్న ఇల్లుపై తమకు హక్కు లేకుండా చేసిందని బాధితులు వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నిషేధిత జాబితాలో వచ్చిన పేద ప్రజలు అందరికీ పట్టాలు ఇవ్వాలని బీజేపీ పార్టీ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నంద గంగేష్, కృష్ణ, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్నికల ముందు ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అనుకుంటే మేము ఏమో అనుకుంటాం. ఇది ప్రజాపాలన, ప్రజల ఇండ్లు కూల్చడమే ప్రజాపాలన. ఎమ్మెల్యే బీర్లా ఇలయ్య గారు సమాధానం చెప్పాలి. దీనికి నిషేధిత జాబితాను 10వ నెలలో తీసుకొచ్చింది నువ్వు కాదా? నువ్వు ప్రభుత్వంలో చీఫ్ విప్ ఉన్నావు కదా, ఇది నీ ఆధ్వర్యంలో నువ్వు చేసింది కాదా అని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ యొక్క జాబితాలో ఉన్న పేదలకు ఇబ్బంది కలగొద్దని వాళ్ళ దగ్గరికి పోయి మేము ఈ సమస్యను ప్రజా పోరాటాల ద్వారా సాధిస్తామని చెప్తే ఉటాముటిన కదిలొచ్చి నువ్వు ప్రెస్ మీట్ పెట్టినావు. ఏం చెప్పినావు? నీ ఇల్లు పోదు, సూది మనము మోపినంత భూమి కూడా పోదంటున్నావు. మేము కూడా అంటున్నాం భూమి ఏడికి పోదు, ఇల్లు ఏడికి పోదు. కానీ ఈ జీవో వల్ల ఇలా కట్టుకున్న ఇల్లు పేదలు రూపాయి పోగు చేసుకొని కలో గంజో తాగి ఇప్పుడు ఉపాసం ఉండి కట్టుకున్న ఇండ్లకు ఇవాళ నువ్వు జీరో వాల్యూ తెచ్చినవా లేదా? ఈ యొక్క ఇల్లు కాగితాలు పట్టుకొని ఒక ఫైనాన్స్ ఓన్ దగ్గర పోయినా ఈ ఇల్లు కాగితాలు పట్టుకొని ఏ బ్యాంక్ ఓన్ దగ్గర పోయినా లోన్ ఇస్తుందా? లేకపోతే అగ్రగణ్లలో నాకు ఆపద వచ్చిందని ఎవరికన్నా అమ్ముకుంటే ఈ ఇల్లు కొంటారా? దీనికి సమాధానం చెప్పక నీ ఇల్లు పోదని చెప్తున్నావు. నీకు ఎంతవరకు సమంజసం? ఆలేరు ప్రాంత ప్రజలు నీకు ఓట్లేసి గెలిపిస్తే నువ్వు ప్రజలపైనే భారం మోపి ఇలా ఈ ప్రజాక్షేత్రంలో శిక్షింపక తప్పదు. నిన్నెన్నడైనా తప్పుడు మాటలు చెప్తా ఉన్నావు. భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నావు. భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లితే ఆకాశం మీద ఉమ్మేసినట్టే నీ ముఖం మీద పడుతుంది. ఇది మేము ఉటే చెప్తలేం, బాధ్యత కాపీ పట్టుకున్నాం. ఈ లిస్ట్ ఎవరు తీసుకొచ్చిర్రు, దీని మీద సంతకం ఎవరుంది? అధికారులు మీరు తెలియదా? 10వ నెలలో వచ్చింది. అప్పుడు ఎన్నికల ముందుగాక ఈ యొక్క జీవోని కాక బయటికి తీసుకొస్తే మున్సిపల్లో మాకు పుట్టగతులు ఉండవని చెప్పేసి ఈరోజు మీరు ఆ జీవో ఇది ఎన్నికలు అయిపోయాక ప్రజల దృష్టికి తీసుకొచ్చిర్రు. ఇది మీ యొక్క మోసం కాదా? ఎవరు ఇవాళ మా భారతీయ జనతా పార్టీ అంటారు, తప్పుడు మాటలు అంటున్నావు. నువ్వు చేసింది తప్ప రా, ఈ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్ కాడ తెలుసుకుందాం. ఇదే జాబితా పట్టుకొని యాది రూట మీద కూర్చుందామా? అలేరు పెద్దవాగు దగ్గర కూర్చుందామా? రా. ఇన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాలుగా ఈ గ్రామం ఉంటే ఆ యొక్క ఇండ్ల జాబితాను తీసేసి వ్యవసాయ క్షేత్రంలో ఉండంటే అవి నిషేధిత జాబితాలో గవర్నమెంట్ భూములు పెడితే వాళ్ళు ఎక్కుంటుండేది. 100 సంవత్సరాలుగా ఈ యొక్క ప్రభుత్వం ఇస్తున్నటువంటి జీవో ఆధారంగా వాళ్ళు తీసుకొని ఇల్లు కట్టుకుంటే ఇవ్వాలా వాళ్ళకు నువ్వు మోసం చేసినావు. కాబట్టి నువ్వు శిక్షింపగా తప్పదు. ప్రజాక్షేత్రంలో నిన్ను ఎప్పుడైనా నిలబెడతామని భారతీయ జనతా పార్టీగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో ఈ యొక్క కార్యక్రమాలను మేము తీసుకుంటూ ఉంటాం. ఈ ప్రాంతంలో కూడా తిరగనీయం.
ప్రజల పక్షానే ఉండి పోరాటం చేస్తాం భారతీయ జనతా పార్టీ అని తెలియజేసుకుంటాం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.